హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే ఇక్కడ నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ దీనికోసం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానల్ నుంచి యాక్సిస్ బ్యాంకు ఒక పర్సన్ అయితే సెలెక్ట్ అయ్యారు. ముందుగా ఆమెకైతే కంగ్రాచులేషన్ మెసేజ్ అయితే అందరూ కామెంట్లో మెసేజ్ చేసేయండి. ఒక్కసారి చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ప్రసన్న గంగాధర్ 5495 ఇక్కడ వీళ్ళు హాయ్ బ్రో, ఐఎమ్ సెలెక్టెడ్ దిస్ యాక్సిస్ బ్యాంక్ ఏబివైబి ప్రోగ్రామ్. ఐ గాట్ ఏ మెయిల్ లెటర్ ఫర్ ఆఫ్ అడ్మిషన్ జాయినింగ్ డేట్ June 28, 2024 మణిపాల్ అకాడమీ బెంగళూరు. ఇక్కడ ప్రసన్న గంగాధర్ అనే వాళ్ళైతే మన యాక్సిస్ బ్యాంక్ మన ఛానల్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ మంత్ 28, 2024 ఈ మంత్ 28న అయితే వాళ్ళు మణిపాల్ అకాడమీ బెంగళూరుకి ట్రైనింగ్కి అయితే వెళ్తున్నారు. ఒక్కసారి ఆమెకు అందరూ కంగ్రాచులేషన్ మెసేజ్ అయితే కామెంట్ చేయండి. చేసిన తర్వాత ఇక మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే వీడియో గురించి తెలుసుకుందాం. ఒక్కసారి అందరూ చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇక్కడ మనకు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఆల్రెడీ ఓపెనింగ్ డేట్ స్టార్ట్ అయింది. ఈ మంత్ 4వ తేదీన అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మన క్లోజ్ డేట్ చూసుకుంటే ఈ మంత్ 25th, 6th మంత్ 2024 అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ మనకు సిబిటి టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్ అయితే రావాల్సి ఉంటుంది. మీకు నేను అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అలాగే అప్లై లింక్ కూడా ఇస్తాను. ఒకసారి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ అని ఒక ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చారు. 9315126893 అనే నెంబర్కి మీకు కాల్ చేసి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగవచ్చు. అలాగే ఇక్కడ ముందు అప్లికేషన్ ఫీజు చూసుకోండి. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు మాత్రమే, మీకు ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. ఇక్కడ పేమెంట్ ఫ్రీ ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ అయినా సరే 1000 రూపీస్ అయితే మీరు ఛార్జెస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆల్ అదర్ కేటగిరీస్ వచ్చేసి 1200 రూపీస్, 1200 రూపాయలు అయితే మీరు ఛార్జెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ యూజ్ చేసి మీరైతే అప్లికేషన్ ఫీజుని అయితే ప్లే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఇక్కడ చూసుకోండి, లోయర్ పోస్ట్ నేమ్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి. మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు శాలరీ లెవెల్ 2లో 7th CPC 19,900 రూపీస్ టు 63,200 వరకు అయితే మనకు మంత్లీ శాలరీ వస్తుంది. ఎనీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు 6 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కింద చూసుకోండి, అప్పర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి 18 ఇయర్స్ ఏజ్ మినిమం, 27 ఇయర్స్ మ్యాక్సిమం. ఇక్కడ 7 పోస్టులు అయితే ఉన్నాయి. మినిమం డిగ్రీ చేసి ఉండాలి. ఇక్కడ మినిమం డిగ్రీ ఈక్వలెంట్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు కూడా అంతే. ఇక్కడ మనకు స్టార్టింగ్లో 25,500 రూపీస్ టు 81,100 రూపీస్ వరకే అయితే శాలరీ ఉంటుంది. దాంతోపాటు అన్ని అలవెన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అలాగే ఇక్కడ చూసుకోండి, గ్రూప్ సిలోనే లైబ్రరీ క్లర్క్కి ఇక్కడ నాట్ ఎక్సైడింగ్ 28 ఇయర్స్ అంటున్నారు. 18 ఇయర్స్ టు 28 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. ఇక్కడ 19,900 రూపీస్ టు 62,300 వరకు అయితే మనకు శాలరీ ఉంటుంది. అలాగే 10+2 అంటే 10th చదివిన తర్వాత కంపల్సరీగా ఇంటర్మీడియట్ చేసి ఉండాలి, లేదా 12th స్టాండర్డ్ అయినా సరే. ఈ జాబ్ రోల్కు ఒక్క పోస్ట్ మాత్రం ఉంది. అలాగే లైబ్రరీ ఇన్ఫార్మ్డ్ అసిస్టెంట్ గ్రూప్ సి, దీనికి 18 to 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక్క పోస్ట్ ఉంది. రూరల్ వాళ్ళకి అది కూడా పైన కూడా అంతే. లైబ్రరీ క్లర్క్ ఒక్క పోస్ట్ ఉంది రూరల్ వరకు. ఇక్కడ మీకు శాలరీ చూసుకుంటే 35,000 టు 1,12,400 వరకు అయితే శాలరీ ఇస్తున్నారు. దీనికోసం బ్యాచిలర్స్ డిగ్రీ ఇక్కడ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి ఒకసారి చూసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, పీడబ్ల్యూబీ అన్రిజర్వ్డ్కి 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీకి 15 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 3 ఇయర్స్ ఉంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి కిందికి స్క్రోల్ చేయండి. ఇలా మీకు స్క్రోల్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసుకోండి, మనకు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి పోస్ట్. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. ఇక్కడ వర్షన్ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుంది మొత్తం. జనరల్ అవేర్నెస్ కూడా
20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్కి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. ఇంగ్లీష్ కంపారిజన్కి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. టోటల్ 90 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్ ఉంటాయి. 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అలాగే మీకు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అయితే ఉండాలి, అది కూడా 35 వర్డ్స్. ఇక్కడ 10 మినిట్స్ టైం ఉంటుంది. 35 వర్డ్స్ ఇంగ్లీష్లో, అలాగే 30 వర్డ్స్ పర్ హిందీలో మీకు 10 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అలాగే లోయర్ క్లర్క్ గ్రూప్ సి పోస్ట్కి సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, మీకు 90 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి 10 క్వశ్చన్, 10 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి 10 క్వశ్చన్, 10 మార్క్స్. ఇంగ్లీష్కి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. టోటల్లీ 90 క్వశ్చన్స్, 90 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ వర్షన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. ఇంగ్లీష్కి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. ఇక్కడ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. 90 మినిట్స్ టైం ఉంటుంది, 90 క్వశ్చన్స్ అయితే అవుతాయి. ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఒక్కసారి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అలా కాకుండా దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనకు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది. ఇక్కడ అవన్నీ చెక్ చేసుకుని ఒకసారి అప్లై చేసుకోవాలి అనుకుంటే, మీరు మొబైల్లో అప్లై చేసుకోవాలనుకుంటే నేను లింక్ ఇస్తాను. మీకు ఇక్కడ నుంచి అప్లై లింక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రిజిస్టర్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పోస్ట్ అప్లైడ్ ఫర్, ఇక్కడ ఒక టిక్ ఇచ్చేసి ఆ కోడ్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అయితే మీ